స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. Let us read the word of God. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. The book of Isaiah chapter 43 verses 1 and 2. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Praise be to the name of the Lord. ఈ ఉదయకాల సమయములో ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడబోచున్నారు. God is going to speak to us through these verses. గత వారాలలో అబ్రహాము యొక్క గుడారమును గురించి, మమ్రే గురించి, ఆనేరుని గురించి, 318 మందిని గురించి, అనేక కార్యములు హెబ్రోను గురించి వినియున్నాము. In the past few weeks we have been listening from the word of God about Abraham, the Mamre, Hebron and also Aner. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. ఈ ఉదయకాల సమయములో మనము చదివిన ఈ వాక్యములో యాకోబును గురించి, ఇశ్రాయేలుని గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. In this morning time, from these verses we can understand that God is speaking to us about Jacob and Israel. నేను నిన్ను విమోచించి ఉన్నాను, I have redeemed you, నీవు నా సొత్తు, you are my property, you are mine. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When thou passes through the waters, I will be with thee. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను. When you cross the rivers, I will be there with you. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you go through the rivers, they shall not overflow thee. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. When thou walkest through the fire, thou shalt not be burned. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. ఈ యొక్క వాక్యములో మొదటి భాగమును చూచినప్పుడు యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అని ప్రారంభింపబడి ఉన్నది. If you see the first part of these verses, you can see that God is telling that I am the one who created thee, Jacob. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. Here it is written that, O Jacob, I am the one who has created you. మరలా ఇదే వచనములో రెండో లైన్ చూచినప్పుడు ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. Then if you see the second part of the first verse, you can see that, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name. నేను నిన్ను విమోచించి ఉన్నాను, I have redeemed thee. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Fear not, I have called thee by thy name, thou art mine. ఈ మొదటి వచనములో యాకోబు అని ఫస్ట్ లైన్ లో పిలువబడుచున్నది. In the first part, the word of God tells that, O Jacob. ఆ రెండవ లైన్ లో ఇశ్రాయేలు అని చెప్పబడి ఉన్నది. But in the later part it is said about Israel. ఆ తదుపరి నిన్ను నేను నిర్మించి ఉన్నాను, నిన్ను నేను సృజించి ఉన్నానని ఈ రెండు ఒకే అర్థాన్ని బయలుపరుచున్నవి. And in the second part also you can see that I have formed thee and I have redeemed thee. యాకోబు, ఇశ్రాయేలు అని చెప్పబడిన ఈ రెండు కూడా సుమారు ఒకే అర్థాన్ని బయలుపరుచున్నది. This Jacob and Israel, both of these names mean the same meaning. ఈ రెండు యాకోబు, ఇశ్రాయేలు అనేటువంటి ఈ రెండు పదములు వ్యత్యాసముగా ఉన్నప్పటికీ ఒకే వ్యక్తిని గురించి ఇవి చెప్పబడి ఉన్నవి. Though these two words Jacob and Israel seem to be something different, but they mean the same person. అప్పుడు యాకోబు అనగా దీని యొక్క మీనింగ్ ఏమిటి? Then if it is Jacob, what is the meaning of it? యాకోబు అని చెప్పినప్పుడు మోసగాడు అని అర్థము. Jacob means a cheater. లేనట్లయితే పాత స్వభావాన్ని ఇది బయలుపరుస్తున్నది. Or it shows the one of having the old nature. ఒకటి
మోసగాడు అని అర్థము. or the cheater, a cunning one. రెండవదిగా ఇది పాత క్యారెక్టర్ ని, పాత స్వభావాన్ని బయలుపరుచున్నది. Or another way we can say that it shows the old nature. అందువలన యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అని ఈ అధ్యాయం ప్రారంభింపబడి ఉన్నది. That's why this verse starts with the word that I am the one who have formed thee. అనగా మోసగాడ నిన్ను సృజించిన వాడగు యెహోవా అని అర్థము. Oh, it means that, oh, the cheater, I am the one who has formed thee. లేనట్లయితే పాత స్వభావము కలిగిన మనుష్యుడా యెహోవా నిన్ను సృజించి ఉన్నాడు అని అర్థము. Or, oh Jacob, the one who had the old nature, I am the one who formed thee. మరలా ఇదే మొదటి వచనములో రెండవ భాగమును చూచినప్పుడు ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిస్తున్నాడని రాయబడి ఉన్నది. And the second part you can see that, oh, the one who has formed thee, oh Israel, I am telling like this. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, The one who has formed thee, O Israel. అప్పుడు ఇశ్రాయేలు అనగా దీని యొక్క మీనింగ్ ఏమిటి? Then what is the meaning of Israel? ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడిన వాడు అని అర్థము. Israel means the one who fought with God. లేనట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదమును పొందినటువంటి ఒక వ్యక్తి అని అర్థము. Or the one who got the blessings from God. రెండు అనుభవములు ఇందులో కనబడుచున్నవి. These two experiences are there in this. ఒకటి దేవునితో పోరాడిన వాడు అని అర్థము. The one meaning is that the one who fought with God. రెండవదిగా ఆశీర్వాదము పొందినవాడు, సంపాదించుకొనినవాడు అని అర్థము. Or the second meaning is that the one who earned the blessings from God. మూడవదిగా చూచినట్లయితే ఇశ్రాయేలు అనగా ఒక నూతన స్వభావము కలిగినటువంటి ఒక వ్యక్తి. Or the third meaning is that the one who got the new nature in him. యాకోబు అనగా రెండు అర్థాలు, పాత స్వభావము కలిగినవాడు, మోసగాడు అని అర్థము. The Jacob means that is having two meaning, that is on the cheater, and the other one is the old nature. కానీ ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడినవాడు, ఆశీర్వాదం పొందినవాడు, నూతన స్వభావము కలిగినవాడు. The Israel means it has got three meaning, the one who fought with God, and the one who got the blessings from God, and the one who had the new nature in him. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise the name of the Lord. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు అనేటువంటి పేరు యాకోబు దగ్గర నుండి ఇది ప్రారంభింపబడి ఉన్నది. This Israel name, it started with Jacob. అబ్రహాము యొక్క కాలములో ఇశ్రాయేలు అనేటువంటి పేరు లేదు. During the time of Abraham, there was no name like Israel. ఇస్సాకు యొక్క కాలములో కూడా ఇశ్రాయేలు అనేటువంటి పేరు లేదు. Even during the time of Isaac also, there was no name like Israel. నోబహు కాలములో, హానోకు కాలములో కూడా అటువంటి పేరు లేదు. Not even during the time of Noah and Anna. కానీ యాకోబు దగ్గర నుండి ఈ పేరు ప్రారంభింపబడి ఉన్నది. Only it started with Jacob. యాకోబు పేరు మార్చబడి ఇశ్రాయేలుగా మార్చబడినది. The Jacob name was changed to Israel. ఏల్ అనగా దేవుడు అని అర్థము. The meaning of Yel is God. గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాషలో ఏల్ అని చెప్పినప్పుడు అది దేవునిని బయలుపరుచున్నది. The word Yel in Greek, Latin and Hebrew, it's the meaning is God. అందువల్ల బైబిల్లో అనేక ప్రవక్తల యొక్క పేర్లు ఏల్ అనేటువంటి పేరు మీద ప్రారంభింపబడుచున్నవి. That's why in the Bible we can see that many prophets name starts with or end with Yel. కనుక ఇశ్రాయేలు అని చెప్పినప్పుడు ఆ పేరు చివర ఏలు అనేటువంటి పదం పలుకుచున్నది. In the name Israel also it ends with El. ఆ తర్వాత పెనియేలు అని గురించి బైబిల్లో కూడా చెప్పబడి ఉన్నది. And another name also we can see, Peniel. ఏల్ అని చెప్పినప్పుడు అక్కడ కూడా దేవునిని బయలుపరుచున్నది. El means it is God. అలాగే దానియేలు అని చెప్పబడి ఉన్నది. And the same way we can see Daniel. అక్కడ కూడా ఏల్ అనేటువంటి పదం చివరి భాగములో చెప్పబడుచున్నది. In the word Daniel, there also we can see at the end El. అలాగే ఇమ్మానుయేలు అనేటువంటి పేరు కూడా చెప్పబడి ఉన్నది. Similarly we can see about Emmanuel. ఇశ్రాయేలు
Israel, సమూయేలు, Samuel, ఆ గాబ్రియేలు, Gabriel, మిఖాయేలు, Michael, ఆ యేసు, Yeshu. ఆ అనేకమైనటువంటి పదములను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ పదములకి ఏల్ అనేటువంటి పేరుతో అవి ముగింపబడుచున్నవి. Like this, if we see many words in the Bible, we can see that it ends with El. కనుక ఏల్ అనగా దేవుడు, El means it's God. ఆ ఎలోహి అనగా దేవుళ్ళు. Eloho means that's also pertaining to God. ఆది కాండము 30 ఆది కాండానికి రండి. Genesis 33వ అధ్యాయము 19వ వాక్యం 20వ వాక్యం చదువుకుందాం. chapter 33 verse 20. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఏల్ ఎలోహి అనేటువంటి ఒక పేరు పెట్టబడినది. And he erected there an altar and called El Elohi Israel. ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టబడినది. He erected an altar and he called it El Elohi Israel. ఏల్ అనగా దేవునిని బయలుపరచున్నది. El means it's pertaining to God. ఎలోహి అనగా దేవుళ్ళని దేవాది దేవుణ్ణి బయలుపరచున్నది. Elohi means God of gods. ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అనగా ఇశ్రాయేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు. El Elohi Israel means the God of Israel is the true God. అనగా ఏల్ అని చెప్పినప్పుడు అది దేవునిని బయలుపరచున్నది. El means it's God. కనుక పరిశుద్ధ గ్రంథములో అనేక మంది యొక్క భక్తులు వారు ఏల్ అనేటువంటి పేరు దేవునితో వారు పేరు ప్రారంభించబడుతున్నది. In the Bible we can see that there are many names of the prophets starting with El. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థము. Israel means the one who fought with God. ఆది కాండము 32వ అధ్యాయమునకు వచ్చినట్లయితే When we come to the 32 chapter of Genesis, 28th verse, 32-28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise be to the name of the Lord. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. No more you will be called as Jacob but Israel. ఆ ఇశ్రాయేలు అనగా దాని యొక్క మూల అర్థము ఫుట్ నోట్ అర్థాలు రాయబడి ఉన్నది దేవునితో పోరాడువాడు అని అర్థము. Israel means the one who prevailed with God. ఆ తర్వాత 30వ వాక్యం చదవండి. Let's read 30th verse also. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. పెనుయేలు అనగా దేవుని యొక్క ముఖమును చూచిన వాడని అర్థము. Peniel means the one who has seen God face to face. అందువల్ల ఇక్కడ ఇశ్రాయేలు ఏల్ అనగా దేవుడు. Israel, El means God. పెనుయేల్ ఏల్ అనగా దేవుడు. In Peniel also El means God. అందువల్ల వీటన్నిటికీ దేవునితో పోరాడాడు, దేవుని ముఖం చూచిన వాడని అర్థము. That means Israel, the one who fought with God or the one who has seen God. అలాగే ఇమ్మానుయేలు. In the similarly we can see about Emmanuel also. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థము. Emmanuel means God with us. అలాగే మిఖాయేలు. And similarly we can see about Michael. దేవుని తరపున యుద్ధము చేసేవాడని అర్థము. God fights for me. గాబ్రియేలు. గాబ్రియేల్ అనగా దేవుని యొక్క దూత అని అర్థము. Gabriel means the angel of God. అందువల్ల ప్రతి పదానికి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవునితో పోరాడాడు, దేవుని ముఖం చూస్తున్నాడు అని ప్రతి పదమునకు ఏల్ అనగా దేవునితో ప్రారంభమవుతున్నది. So every word starts with El and it has got different meaning. దానియేలు అని చెప్పినప్పుడు when we see the meaning of Daniel, ఏల్ అనగా దేవుడు. El means God. దానియేలు అనగా దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థము. God my judge, that is the meaning of Daniel. దేవుడే నాకు న్యాయము తీర్చువాడు. God is the one who gives the justice. దేవుడే నాకు న్యాయాధిపతి. God is my judge. ఈ విధముగా అనేక స్థలాలలో ఏలుని మనము చూడగలుగుతున్నాము. Like this we can see in many verses about El. యాకోబు
నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. O Jacob, the one who has formed you, he says thus. ఆ యాకోబు అని చెప్పినప్పుడు మోసగాడు అని అర్థము. Jacob means the one who is to లేదా పాత స్వభావం కలిగిన వాడని అర్థము. or the old natured one. లేదా ఇశ్రాయేలు అనగా దానికి అర్థం ఏమిటి? What is the meaning of Israel? దేవునితో పోరాడిన వాడు అని అర్థము. The one who fought and prevailed over God. లేదా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు పొందిన వాడని అర్థము. Or the one who has got the blessing from God. లేదా నూతన స్వభావం కలిగిన వాడని అర్థము. Or the one who has got the new nature in him. ఇక్కడ యాకోబు యొక్క జీవితం మార్చబడినది. Here we can see that the life of Jacob got changed. మోసకరమైన జీవితము నుండి అతడు మార్చబడి ఉన్నాడు. From his wickedness he got into a new natured one. అతని యొక్క పాత స్వభావం నుండి మార్చబడి నూతన స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. He became as a man from his old nature to a new one. అతడు దైవ ఆశీర్వాదములు పొందిన వాడుగా కనబడుతున్నాడు. We can see him as a one who got the blessings from God. దేవునితోనూ మనుషులతోనూ పోరాడిన వాడుగా కనబడుతున్నాడు. He fought and prevailed with men and God. మోసకరమైన జీవితములో నుండి కంప్లీట్ గా అతడు ఆస్వాదింపబడిన వాడుగా కనబడుతున్నాడు. From a wicked life he was turned into a new life and he got the blessing from God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brother and sister, ఇక్కడ యాకోబుని గురించి దేవుడు విశేషముగా పలుకుతున్నాడు. here God is telling something special about Jacob. నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నేను నిన్ను సృజించి ఉన్నాను, I have formed thee, I have created thee, నేను నిన్ను విమోచించి ఉన్నాను. I have redeemed thee. అతని యొక్క అన్న యేసేపుని గురించి ఇక్కడ చెప్పబడలేదు. Here it's not about Asa, his brother. It's not told about here. అతడు పోగొట్టుకున్న జ్యేష్ఠత్వాన్ని గురించి ఇక్కడ చెప్పబడలేదు. It is not told about him. అతడు పొందుకున్న ఆశీర్వాదములు ఏమీ కూడా లేవు. It is not told here. It is not told about his blessing. కానీ యాకోబుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. But God has formed Jacob. యాకోబుని దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. God has called Jacob by name. యాకోబుని దేవుడు విమోచించి ఉన్నాడు. God has redeemed Jacob. యాకోబు మోసకరమైన జీవితం మార్చబడినది. Jacob's the wicked life got changed. కనుక ఈ ఉదయకాల సమయములో దేవుడు ఏర్పరచుకున్న యాకోబుని గురించి దేవుడు విశేషముగా మాట్లాడుతున్నాడు. About the one whom God changed from his wickedness, God is going to speak to us. అతనికి ఫ్యామిలీలో ఉన్న పెద్ద సహోదరుని గురించి దేవుడు ఏమీ మాట్లాడమలేదు. God is not revealing anything about his brother. అతనిని దేవుడు ఏమీ పిలవలేదు. God has not called him. అతనికి ఎటువంటి ఆశీర్వాదమును దేవుడు ఇవ్వలేదు. God has not given any blessings to him. కానీ యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. But God has called Jacob. యాకోబుని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. God called him by name. యాకోబుని దేవుడు విమోచించి ఉన్నాడు. God has redeemed him. కనుక మనము కూడా పూర్వకాలములో దోషకులుగా హింసకులుగా మనము కూడా కనబడుచున్నాము. Even we also in our old life we were also having a wicked life. ఇదే అనుభవం అపోస్తలుడైన పౌలుకు కూడా ఉన్నది. The similar experience even the apostle Paul also had. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యము. When we read 1 Timothy 1:12. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క పాత జీవితాన్ని మనం చూడగలుగుతున్నాము. Here we can see the Paul's old life. పూర్వకాలములో నేను దూషకుడుగా హానికరుడుగా కనబడుచున్నాను. In my old life before I was a blasphemer. సంఘమును అధికముగా హింసించిన వ్యక్తిగా నేను కనబడుచున్నాను. I persecuted the church very much. కానీ ఇప్పుడైతే దేవుడను నమ్మకస్తుడుగా ఎంచి ఈ పరిచర్యకు నియమించినందుకు నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. But now God has counted me faithful and he has shown his mercy and he has given me this ministry. పూర్వకాలములో ఆయన ఒక దూషకుడుగా హానికరుడుగా కనబడుచున్నాడు. In his old life he was a blasphemer, persecutor and injuring others. ఆయన సంఘములను హింసించిన వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తిగా కనబడుచున్నాడు. He was chief among the one who was persecuting the congregation. ఆయన దేవునిలోనికి నడిపింపబడిన తర్వాత After he was led unto Jesus, పాత జీవితమును
ప్రస్తుత జీవితాన్ని టాలీ చేసుకొని ఆయన ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క విధంగా తెలియపరుస్తున్నారు. He compared his old life and the new life, and he was revealing many different things to different churches. గలతీ సంఘానికి చెబుతున్నాడు, తిమోతి సంఘానికి పత్రిక తెలియపరుస్తున్నారు, పాపులలో నేను ప్రధానమైన పాపిని. To the church of Timothy, he was telling that I was among the chief among the sinners. కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, అపోస్తులందరిలో నేను తక్కువ వాడను. To the church of Corinth, he was telling, I am the meek among all the apostles. ఆ 12 మంది అపోస్తుల కంటే నేను తక్కువ వాడను. I am the low among all the 12 apostles. ఆ ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు, పరిశుద్ధులలో నేను అతి అల్పుణ్ణి. Then to the church of Ephesians, he was telling, I am the very unholy one. ఆ ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క విధముగా తన యొక్క దీనత్వాన్ని ఆయన బయలుపరుచున్నాడు. About his humble beginning, he was revealing different things about the different churches. నిజముగా ఆయన అపోస్తులలో తక్కువవాడు కాడు. But he was not a very meek one, lowly one among the apostles. అపోస్తులు ఒక పత్రిక, 2 పత్రిక, 3 పత్రికలు మాత్రమే రచించి ఉన్నారు. The other apostles only they have written 1 or 2 epistles కానీ only. అపోస్తుడైన పౌలు 14 పత్రికలు ఆయన రచించి ఉన్నాడు. But Apostle Paul, he has written about 14 epistles. ఆయన అపోస్తులందరిలో చాలా గొప్పవాడు. He was someone great among all the apostles. ప్రియమైన దేవునికి బిడలారా, My dear people of God, పాస్టర్ బాబీ గారు అధికంగా తన ప్రసంగములో ఒక కార్యాన్ని తెలియపరుస్తున్నారు. Pastor Don, he used to tell, బాబీ Pastor Bobby, he used to tell about one thing in all his preaching. ఆయన ప్రసంగములో ఈ యొక్క పదమును అధికంగా వాడుతూ ఉంటున్నారు. He used to repeat this word again and again in all his messages. నేను పరలోకమునకు వెళ్ళిన తరువాత After I go to heaven, ఫస్ట్ యేసుక్రీస్తుని నేను కలుసుకుంటాను. I will meet our Lord first. ఆ తర్వాత అపోస్తుడైన పౌలుని నేను కలుసుకొని షేక్ హ్యాండ్ తీసుకుంటాను. Then I will just shake my hand with Apostle Paul. ఆ కారణం ఏంటి? ఆయన 14 పత్రికలు రచించాడు. Because why I will meet him secondly, because he has written 14 epistles. ఆ తర్వాతే పేతురుని, యోహోనుని, యాకోబుని సంప్రదించి వారి దగ్గర నేను షేక్ హ్యాండ్ తీసుకుంటాను. Only after these two, then I will go to the other apostles and give the shake. ఫస్ట్ నేను హెవెన్ కి వెళ్ళిన తర్వాత పౌలునే నేను మీట్ అవుతాను. Then after I go to the heaven, I will meet first the Apostle Paul. ఆయన 14 పత్రికలు రచించి ఉన్నాడు. He has written about 14 epistles. కారణం పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునని ఆయన పలుకుతున్నాడు. Because he is telling that in my old life I was a blasphemer, persecutor and injuring the congregation. బైబిల్ యొక్క చరిత్రలో అపోస్తుడైన పౌలు పూర్వకాలములో ఏ దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడో హిందూ పురాణాలలో కూడా ఒక వ్యక్తి అలాగే ఉన్నాడు. Even in the Hindu Puranam also we can see that there are many people who are persecuted. ఆయన ఎవరో తెలుసా? Who is that? రామాయణమును రచించినటువంటి వాల్మీకి. Even the one who has written the Ramayanam, the author is that Valmiki. భ్రష్టుడు అయితేనే గాని భక్తుడు కాడు అని ఆయన గురించి చెప్పబడినది. He was also a wicked person. He was not a very pious one. ఒక వ్యక్తి ప్రారంభములో భ్రష్టుడుగా ఉంటేనే గాని ఆ తదుపరి అతడు భక్తుడుగా మారలేడు. If a man is wicked, after that he doesn't change. Okay. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. కనుక అదే అనుభవం బైబిల్ యొక్క చరిత్రలో అపోస్తుడైన పౌలు యొక్క జీవితంలో సంభవించింది. The similar experience even Apostle Paul also had. అది హిందూ పురాణాలలో వాల్మీకి రామాయణం రచించిన వాల్మీకి యొక్క జీవితంలో అది సంభవించినది. Even the author of Ramayanam, Valmiki also had a wicked life earlier. ఆయన వాల్మీకి రామాయణం రచించక ముందు ఒక గొప్ప కిరాతకుడుగా, హంతకుడుగా కనబడుతున్నాడు. Before writing the Ramayanam, he was a very wicked and very lustful person. ఆయన ఒక దినమునకు ఎంతో మంది మనుషులను చంపి వారి మాంసమును తిని వారి ఎముకలన్నీ కూడా ఒక కుప్ప వేసేవాడు. He was a man who used to kill the people and eat their flesh and heap the bones of the people. ఆయన తనకి జీవితములో ఎన్నో సంవత్సరములు అటువంటి జీవితమును చేసి ఉన్నాడు. He was having like this kind of life for many years. అప్పుడు ఆయన చేసినటువంటి
ఆ ఘోరమైన జీవితములో భార్య పిల్లలు వారు కూడా అందులో పాలుపొంది ఉన్నారు. Even in this wicked life, even his whole family was also participating. అప్పుడు ఆ వాల్మీకి యొక్క మైండ్ ఏమిటంటే, Then what was the mind of Valmiki? ఆ నా యొక్క పాపములో నా భార్య పిల్లలు వారు కూడా ఈ మాంసమును తింటున్నారు కాబట్టి ఇందులో వారికి కూడా ఒక శిక్ష అనేది ఉన్నది. Then he came to a thought like this, because my family is also participating in my sins, they will also get a punishment. అప్పుడు ఒక రోజు నారదుడు అతన్ని సంధించాడు. Then one day the Narada met him. అతడు సంధించి అతనికి ఒక ఆలోచన తెలియపరిచాడు. Then Narada, he gave him a counsel. ఈ యొక్క పాపములో నీ ఒక్కడవే దీనికి ఈ శిక్షకు అర్హుడవు, నీ భార్య గాని నీ పిల్లలు గాని వారికి ఏ సంబంధం లేదు. Then Narada told him that only you are responsible for all your sins, not your family members. అప్పుడే ఆయన కళ్ళు తెరవబడినవి. Only then his eyes got opened. అయితే నేను చేసిన పాపములో నా యొక్క కుటుంబ సభ్యులకి దీనిలో పాలు పంపులు లేవా? Then he was telling that my family members, don't they have the participation in my sin? ఇది నీవు చేసిన పని కాబట్టి దీనికి శిక్ష నీ ఒక్కడివే అనుభవించాలి, నీ భార్యకు పిల్లలకి ఏ సంబంధం లేదు. Narada told him that only you will get the punishment for all your sins, not your family members. అప్పుడు నా పాపము పోవాలంటే నేను ఏం చేయాలి? Then he asked him, what is the remission for my sins? పాపము పరిహరింపబడాలంటే ఏం చేయాలి? If all my sins are to be forgiven, then what should I do? సర్వ పాప పరిహారార్థం రక్తము చిందించినప్పుడే పాపములు క్షమింపబడుచున్నవి. Only through the shedding of blood the sins can be forgiven. ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brother and sister, అప్పుడు ఆయన పాపం పోవాలంటే ఈ యొక్క నారదుడు ఒక కార్యాన్ని తెలియపరిచాడు. for the forgiveness of all his sins, Narada revealed another secret to him. దేవుడుగా కనబడుతున్నటువంటి ఆ రాముని నీవు తలంచుకో. You just remember the God who is the Ram. రామ 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 అని జపం చేయమని చెప్పాడు. He told him that you start praying Rama 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 like that. రామ రామ చేయమంటే అతనికి రామ రావట్లేదు. But he started repeating that, but he couldn't continue it. రామ రామ అనమంటే ఆ నాలుక అతనికి తిరగటం లేదు. But he couldn't pronounce that word Rama Rama like that. అతడు ఏమన్నాడంటే మరా 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 అంటున్నాడు. Then he started telling Mara Mara like that. ఆ మరా సార్ అలాగే కంటిన్యూ చేయమని చెప్పాడు. Then he told him, okay, you continue like this. అప్పుడు మరా మరా చెప్పుకుంటా చివరికి అది రామ అయిపోయింది. Then after repeating so many times, then it came to Rama. చివరికి అతడు ఆ వాల్మీకిని రచించాడు. Then రామాయణాన్ని రచించాడు. then finally he wrote that Ramayana. దేనికి ఈ యొక్క చిన్న ఉదాహరణ తెలియపరుస్తున్నాను. Why I told this small example to you? అపోస్తలుడైన పౌలు పూర్వకాలములో దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్నాడు. Apostle Paul also had a very wicked and blasphemy and persecuting life. మహాభ్రష్టుడిగా కనబడి ఉన్నాడు. He was a very wicked one. బైబిల్ చేతిలో పట్టుకున్న అనేక మంది స్త్రీలను చుట్టు పట్టుకుని ఈడ్చేవాడు. He was persecuting all those who had the Bible in their hand. అనేక మంది ప్రధాన యాజకులను హతమార్చిన వాడు. He killed many high priests. ఆయన దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని సంధించాడు. When he was proceeding towards Damascus, God met him. ఆ దేవుని యొక్క స్వరము పౌలు విన్నాడు. He heard the voice of God. సౌలా సౌలా నీవు నన్ను హింసించున్నావు. Oh Saul, Saul, you are persecuting me. మార్గములో దమస్కు పట్టణములో పౌలుని దేవుడు సంధించాడు. On the way to Damascus, God met him. అటువంటి యొక్క భ్రష్టుడుగా ఉన్నటువంటి పౌలుని దేవుడు ఒక గొప్ప అపోస్తుడుగా భక్తుడుగా దేవుడు మార్చి ఉన్నాడు. Such a wicked person, God changed him as a great apostle. కనుక అలాగే యేసు యొక్క కల్వారి ప్రేమ మోసగాడుగా కనబడుతున్న యాకోబు యొక్క జీవితము మార్చబడినది. Similarly, even God's love changed the great cheater Jacob into an Israel. రాత్రంతా కూడా యాకోబు దేవునితో పోరాడి ఉన్నాడు. He was fighting, battling with God. మనుషులతో దేవునితో నీవు పోరాడి ఉన్నావు. He was fighting with, prevailing with men and ఇక God. మీదట నీ పేరు యాకోబు అనబడదు. Oh, then he got the word that no more you will be called as నీ Jacob. పేరు ఇక మీదట ఇశ్రాయేలు. Hereafter you will be called as ఈ Israel. ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. God knew that Israel. ఒక ముస్లిం సహోదరుడు ప్రపంచ మ్యాప్లోనే
ఇశ్రాయేలు యొక్క దేశము లేకుండా తుడిచివేస్తానని శపథం చేశాడు. One Muslim brother, he just made a promise that I will wipe out the country Israel from the whole map. ఒక తీవ్రవాది, He was a terrorist. ఆ టెర్రరిస్టు ఇశ్రాయేలు అనేటువంటి పేరును హోల్ వరల్డ్ మ్యాప్ లో లేకుండానే దానిని తుడిచివేయుదును అని చెప్పాడు. He took a vow like this that I will wipe out the country Israel from the whole map. కానీ ఇశ్రాయేలు దేశమును గురించి బైబిల్ ఏం చెబుతుంది? But what does the Bible says about the country Israel? ఇశ్రాయేలు దేశము హోల్ వరల్డ్ లో వారి చెయ్యి పై చెయ్యిగా ఉంటుంది. Then in the whole world the nation Israel will be its hand will be much higher than every nation. హోల్ వరల్డ్ లో దేవుడు వారిని ఆశీర్వదింపబోతున్నాడు. Among all the countries God will bless it much more. అన్ని దేశాలలో ఇశ్రాయేలు దేశం ఆశీర్వదింపబడిన దేశము. Through Israel all the countries also will be blessed. ఈ యొక్క ఆశీర్వాదము యాకోబు దగ్గర నుండి బయలుదేరినది. This blessing started from Jacob. అందువల్ల బిలాము యొక్క ప్రవక్త బాలాకు యొక్క ధనానికి ఆశపడి ఇశ్రాయేలు శపించడానికి ఆయన ముందుకు వచ్చాడు. That's why the prophet called Balaam, the king called him to curse Israel. కానీ బిలాముతో దేవుడు చెప్పాడు, ఆ జనులను ఆస్వాదించము. But God told him that through that prophet that I will bless that nation. ఎన్నిసార్లు ఆయన ప్రయాసపడినా నా జనులను ఆస్వాదింపమని దేవుడు మాట్లాడుతున్నాడు. Many times he tried to curse it, but God always said to him that I will bless my children Israel. బాలాకు యొక్క ఆశలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినవి. But the king's all his wishes got failed. బాలాకు రాజు చెబుతున్నాడు, నేను శపించమని చెప్పాను కదా. Balak, he told that I brought you to curse that nation. నీవెందుకు వారిని ఆస్వాదించేవు? You are blessing them. అప్పుడు బిలాము ఏం చెప్పాడు? Then Balaam he told, యెహోవా నాకు సెలవిచ్చినదే నేను చెప్పి ఉన్నాను. I will repeat only what God tells me. దేవుడు నా నోటిలో ఏది ఉంచాడో అదే నేను పలికి ఉన్నాను. Whatever God is putting in my mouth, only that I will pronounce. ఒక ప్రక్క మానవ స్వరము ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు రాజు ధనము విసిరివేసి బిలాము యొక్క ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. In one side, the Balak king, he threw all the riches and tempted the prophet to curse the Israel nation. మరొక ప్రక్క దైవ స్వరము బిలాము యొక్క ప్రవక్తకి వినబడుచున్నది. In another side, Balaam, he was hearing the word of God. ఆ దేవుని యొక్క స్వరము బిలాము విన్నాడు. He heard the voice of God. మానవ స్వరమును ప్రక్కన పెట్టాడు. He kept aside the voice of men. దేవుని యొక్క స్వరమునకు బిలాము యొక్క ప్రవక్త లోబడి ఉన్నాడు. He obeyed the voice of God. వెంటనే ఒక ఆశీర్వాదం ఇశ్రాయేలీయులలో కనబడుచున్నది. Then right at that time the whole nation got blessing. ఏదైనా తోటలో కూడా ఆదాముకి రెండు స్వరాలు వినబడుచున్నవి. Even in the garden of Eden also Adam heard two voices. ఒక ప్రక్క దైవ స్వరము ఆదాముకి వినబడుచున్నది. In one side he heard the voice of God. మరొక శబ్దము సాతాను స్వరము వినబడుచున్నది. In another side he was hearing the voice of Satan. ఏది దేవుని స్వరము సాతాను స్వరము గుర్తుపట్టలేని ఒక అయోమయ స్థితిలో ఆదాము కనబడుచున్నాడు. He was in a state where he could not recognize which is God's and which is Satan's. చివరికి దేవుని స్వరము వినబడిన ఆయనలో పని చేయలేకపోయింది. Then though he heard the voice of God, but it did not work in him. సాతాను స్వరమునకే అతడు లోబడి ఉన్నాడు. He obeyed the voice of Satan. ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆ పేరుని దేవుడు హైలైట్ చేశాడు. in Israel God highlighted the name of ఈ Israel. యొక్క ప్రపంచంలో ఏ మనుష్యుడు కూడా ఇశ్రాయేలు పేరును ఇశ్రాయేలు దేశమును మ్యాప్లో నుండి తుడిచి వేయడానికి వారు ప్రయాసపడుతున్నారు. కానీ అది దేవుని చిత్తము కాదు. Many people are trying to wipe out the nation Israel and the people of Israel, but they fail in that. అందువల్ల ఇశ్రాయేలీయులను దేవుడు ఆశీర్వదింపబోచున్నాడు. That's why God is going to bless Israel. ఆ వారు దేవుని యొక్క సంతానమై ఉంటున్నారు. They hear the voice of God. వారు దేవుని వల్ల నియమింపబడిన జనులై ఉంటున్నారు. They have been formed and created and established by God. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన మహత్ కార్యాలు
ప్రపంచములో ఏ మనుషుడి జీవితంలో చేయలేదు. Whatever the great and mighty and miraculous things God has done in the life of Israelites, in no man's life we can find it. ఇశ్రాయేలీలు మోషే కాలములో ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు When the people of Israelites were there in Egypt, ఆ మోషేని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలీలను విడుదల చేసి తీసుకుని వచ్చాడు. God chose Moses and brought out the people of Israel from Egypt. ఆ ఐగుప్తు దేశములో ఉన్న ఫరో దేశం యొక్క నాయకులు ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. None of the Pharaoh and Pharaoh's ministers could do anything for Israelites. ఆ ఇశ్రాయేలీల పైన ఐగుప్తీయులు ఒక్క రోజు కూడా జయం పొందలేదు. They could not prevail over the people of Israelites. అలాగే ఇశ్రాయేలీలకి అమాలేకీయులకు ఒక యుద్ధం జరిగినది. There was a battle between Israelites and Amalekites. ఆ అమాలేకీయులు కూడా ఇశ్రాయేలీని ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. Even they also could not prevail over the Israelites. అలాగే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకు ఒక యుద్ధం జరిగినది. There was a battle between Philistines and Israelites. అయినప్పటికీ ఇశ్రాయేలీలదే పై చేయిగా ఉన్నది. But their hand was always higher than everyone. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు Like this, if we continue to see in the word of God, ఇశ్రాయేలీలకి విరోధముగా అనేక జాతుల వారు ఉన్నారు. against Israel many people, many nations raised. ఇశ్రాయేలీల పైన ఏ దేశము వారు ఏ జాతి వారు జయం పొందలేదు. But no nation or no people could prevail over Israelites. ఇశ్రాయేలీలను దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం వారి పట్ల ఉన్నది. The God's plan was there in the side of Israelites before the foundation of the earth. ఎస్తేరు గ్రంథములో హామాన్ అనేటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు. In the book of Esther we can see that there was a wicked man, Haman. ఈ యొక్క హామాను ఎస్తేరుకి మొర్దెకైకి యూదులకు విరోధముగా ఎంతో క్రియ చేయడానికి ప్రయాసపడ్డాడు. This Haman, he was planning to do some wicked thing against the Israelites people. అప్పుడు హామాను భార్య హామానుతో ఏం చెప్పిందంటే, At that time Haman's wife warned him through one word, ఆ గేట్ వాచ్మ్యాన్ మొర్దెకై యూదుడు, that Mordecai the gatekeeper, he is a Jew. అయితే అతని పైన ఒక్క రోజు కూడా నీకు జయము ఉండదు. If he is a Jew, then you cannot prevail over him. అతడు ఒక యూదుడై ఉన్నాడు, అతని పైన నీవు పోటీ పడినట్లయితే ఒక్క రోజు కూడా నీకు జయం ఉండదు. If you war against him, that you cannot prevail over him. చివరికి తన యొక్క భార్య చెప్పిన విధముగానే తన యొక్క భర్తకి కుటుంబానికి సంభవించినది. Then according to his wife's word only, it happened to Haman. చివరికి హామాను ముసుగు వేసుకొని అవమానపరచబడి అతడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. Then Haman was put to shame and put a cloth over his head and he came back to his home. తాను అనుకున్నది తలంచినది ఏమీ జరగలేదు. Whatever he has planned, it couldn't take place. అందువల్ల ఇశ్రాయేలీలు వారు ప్రపంచంలో విశేషమైన వారుగా కనబడుతున్నారు. That is why we can understand that Israelites, they are some special people in the whole world. అందువల్ల మోసకరమైనటువంటి యాకోబు యొక్క జీవితం మార్చబడినది. That's why we can see that the wicked life of Israel, Jacob, God changed. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise be to the name of the Lord. ఇశ్రాయేలీలను దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. God is going to bless the people of Israel. దీనికి విరోధముగా ఎన్ని జాతుల వారు క్రియ చేసిన వారు జయం పొందలేరు. Let any nation come against the Israelites, but they cannot prevail. ఇశ్రాయేలీయులకి కానాను యొక్క దేశమును దేవుడు స్వతంత్రంగా ఇచ్చి ఉన్నాడు. To the people of the nation of Israel, God gave the land of Canaan. వారు కానానికి వారికి ఇచ్చేటప్పుడు 7 జాతుల వారిని దేవుడు వెలగొట్టాడు. Then God was giving them, then God drove about 7 group of tribes against from them. ఒక్కొక్క జాతి వారిని దేవుడు వెలగొట్టి ఉన్నాడు. God was driving every tribe from that nation. ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brother and sister, అలాగనే యాకోబు యొక్క జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడినది. we have seen that how God, Jacob's life got changed. నేను నిన్ను విమోచించి ఉన్నాను, I have redeemed you. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, I have called you by name. నీవు నా యొక్క సొత్తు. You are mine. ఇదే అనుభవం నూతన నిబంధన కాలములో కూడా చెప్పబడి ఉన్నది. The same experience we can see even in the New Testament also. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యము. The book of 1 Corinthians 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise be to the name of the Lord. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. You have been called and you are not your own. మీరు నా యొక్క సొత్తు, You are mine. మీరు నాకు చెందిన వారు. You belong to me. నేను మిమ్మల్ని కొని ఉన్నాను. I have bought you with a price. నా యొక్క అమూల్యమైన కల్వారి రక్తముతో మిమ్మల్ని కొని ఉన్నాను. With my precious blood I shed on the Calvary, I have bought you. నేను క్రయధనం ఇచ్చి విలువ ఇచ్చి మిమ్మల్ని కొని ఉన్నాను. I have bought you by paying a price for you. వెండి బంగారం వలన నేను మిమ్మల్ని కొనలేదు. Not with silver or gold. ఆ క్షయమైన వస్తువుల చేత నేను మిమ్మల్ని కొనలేదు. Not with a perishable thing. ఆ ప్రశస్తమైన అమూల్యమైన రక్తముతో నేను మిమ్మల్ని కొని ఉన్నాను. But with the precious blood I have purchased you. నా యొక్క పవిత్రమైన పుణ్య రక్తముతో మిమ్మల్ని కొని ఉన్నాను. With the precious and the holy blood of mine I have purchased కనుక you. నీవు నా యొక్క సొత్తు. You are mine. నేను విలువ పెట్టి కొని ఉన్నాను. I have paid a price for you. మీ And ఇష్టానుసారంగా మీరు జీవించడము మీ ఇష్టము కాదు. you cannot live a life of your own. అందువల్ల పాత నిబంధనలో యాకోబు ఇశ్రాయేలు దేవుని సొత్తుగా పిలువబడుతున్నారు. In the Old Testament, Jacob, Israel, he was called as a property of God. నూతన నిబంధన కాలములో మన ఒక్కొక్కరం దేవుని సొత్తుగా పిలువబడుతున్నాము. In the New Testament, everyone is called as God. ఇక మనమందరము దేవుని సొత్తని ఈ మొదటి వచనములో చెప్పబడినది. In this, we can see that we are God's. We can see in the first verse. మరలా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వాక్యానికి వచ్చినట్లయితే, When we come to Isaiah 43 second verse, దేవుని సొత్తుగా మార్చబడిన జనులు వారు ఏ మార్గములో వెళ్ళినా వారికి ఎటువంటి ప్రమాదం ఉండదని రాయబడి ఉన్నది. the one who is called as God's, even if they undergo any path, nothing will harm them. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ 3 యొక్క అనుభవములు దేవుని సొత్తైన జనులకి చెప్పబడి ఉన్నవి. Here we can see that there are 3 experiences for godly people. ఒకటి, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. First is that when you passes through the waters, I will be there with you. జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. When you pass through the waters, I will be there with you. జలములు అనగా దేనిని బయలుపరుచున్నది. Waters means, what does it mean? జలములు అనగా ఆ స్ప్రెడ్ వరదల్ని బయలుపరుచున్నది. Waters means it shows the whole world. కనుక జలములు అనగా అది దేనికి సాదృశ్యముగా ఉన్నది. Waters means, what is it comparable to? అక్షరానుసారమైన నీళ్లు కాదు. It's not the literal water. అది నిందలు, అవమానములు, పోరాటాలకి సాదృశ్యముగా ఉన్నది. It shows all the tribulations, sufferings and persecution. అప్పుడు ఈ జలములు దేనిని బయలుపరుచున్నది? What does it reveal? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. Revelations 15:15. 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. 4 Waters means it shows the peoples, multitudes, nations and tongues. ఇక్కడ జలములు అనగా 4 గ్రూపుల వారిని గురించి ఇక్కడ చెప్పబడినది. Here waters means there are 4 group of people. మరలా చదవమ్మా. Let's read once again. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు Whatever the waters you see, ప్రజలను జన సమూహములను. మొట్టమొదటగా జలములు అనగా నీవు చూచిన జలములు ప్రజలను చూపించింది. it shows the peoples. అనగా మనుష్యులను, జనములను సూచించును. ఫస్ట్
It shows the peoples. రెండోదండి, జన సమూహములను రెండవదిగా జన సమూహములను, గుంపుల గుంపుల మనుష్యులను చూపించును. Secondly, it shows about the multitudes. జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. నాలుగవదిగా మూడవదిగా జనములను, ప్రజలను, నాలుగవది ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. Then fourthly, it shows about the different group of people who speak different languages. ఆ జలములు అనగా మనుష్యులను, జాతుల వారిని, ఆయా భాషలు మాట్లాడే వారిని, జన సమూహాన్ని, పలు రకములైన మనుష్యులను ఈ జలములు సూచిస్తాయి. What this means, it shows about the people, multitudes, nations and tongues, people who speak different languages. ఇక్కడ జలములు అనగా మన కుటుంబములో ఉన్న భార్య, భర్త, ఇద్దరు పిల్లల ద్వారా మనకి శోధనలు, నిందలు, అవమానాలు, పోరాటాలు రావు. People, what this means, it shows not only through our family members we get all the persecution and suffering. కానీ దేవుని వాక్యం చెబుతున్నది జనములు, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. God's word is revealing that it shows what this means. It shows people, multitudes, nations and tongues. కనుక ఆత్మీయ జీవితములో పలు రకములైన మనుష్యుల ద్వారా మనకి శోధనలు, పోరాటములు, నిందలు, అవమానములు జరుగుతున్నవి. But in the spiritual life we get all the trials and temptations, sufferings through different peoples. జలములలో బడి నీవు వెళ్ళినా సరే నేను నీకు తోడుగా ఉంటున్నాను. Even if you go through the waters, I will be there with you. నేను నీకు తోడుగా ఉంటున్నాను. I will be there with thee. ఉదాహరణ పాత నిబంధనలో నోబహును మనం చూసినట్లయితే, For example, if we see the life of Noah, నోబహు 120 సంవత్సరములు ఆయన సువార్త బోధించాడు. for about 120 years he was preaching the gospel. ఎంతో మంది నోబహుని ఎగతాళి చేశారు. Many people were mocking at him. అనేకమైన నిందలు, అవమానాల మార్గములో నోబహు వెళ్ళాడు. He was undergoing through many shameful ways, tribulations and trials. కానీ ఆ జలములలో పడి నోబహు వెళ్ళినప్పుడు దేవుడు నోబహుకి తోడుగా ఉన్నాడు. But when he was undergoing that waters, God was there with him. హోల్ వరల్డ్ ప్రపంచమంతా కూడా ఒక ప్రక్కన నిలబడి ఉన్నది. The whole world was standing against him. కానీ నోబహు ఒక్కడే దేవుని వైపున నిలబడి ఉన్నాడు. But only he alone was standing for God. కానీ నోబహుకి దేవుడు తోడుగా ఉన్నాడు. But God was there with him. 120 సంవత్సరాలైన ప్రసంగం చేసిన ఎవరు కూడా ఆయన మాట తీసుకోలేదు. But he was preaching for 120 years, but no one heard or obeyed his voice. అనేకమైన నిందలు, అవమానాలు, పోరాటాల మధ్యలో ఆయన వెళ్ళి ఉన్నాడు. He was undergoing many tribulations period in his కానీ life. దేవుడు నోబహు తోడుగా ఉన్నాడు. But God was there with him. దేవుని సొత్తుగా మార్చబడిన జనులు ఈ జలములు అనే నిందలు, అవమానములు, పోరాటములలో వెళ్ళిన వారికి ప్రభు సహాయంగా ఉంటాడు. All those who are called as his, when they undergo these waters, these tribulations, God is there with him. ఆ దేవుని సొత్తుగా ఎవరైతే మార్చబడ్డారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. Whosoever is changed or accepted as his own, to with them God is there. కానీ సాతానికి సొత్తుగా మార్చబడిన వారు, సాతానికి జనులుగా ఉన్నవారికి దేవుడు తోడుగా ఉండడు. If someone is of Satan's, with them God won't be there. ఆ దేవునితో ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటున్నాడు. Those who are with God, God is there with them. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. God was there with David. యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. God was there with Joseph. ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. God the Father was with our Lord Jesus also. మనలో ఎవరైతే దేవునికి సొత్తుగా మార్చబడి దేవుని వల్ల విమోచింపబడ్డారో వారు జలములలో పడి వెళ్ళినప్పుడు ప్రభు వారికి తోడుగా ఉంటున్నాడు. Whosoever is redeemed by him and whosoever is of his, then with them our Lord is there. ఒకవేళ దేవునికి సొత్తుగా నీవు లేకుండా ఉన్నట్లయితే, If you are not of God's, లోకమునకు సాతానునికి సొత్తుగా నీవు ఉన్నట్లయితే, if you are of the world and the Satan's, దేవుడు నీకు తోడుగా ఉండలేడు. then God won't be there with you. యాకోబు ఇశ్రాయేలు వలె విమోచింపబడి దేవుని సొత్తుగా ఎవరైతే ఉన్నారో
వారు జలములలో బడి వెళ్ళినప్పుడు వారికి దేవుడు సహాయంగా ఉంటున్నాడు. Whosoever is redeemed from Jacob to Israel, then with them God will be there. రెండవదిగా మనం చూసినట్లయితే Secondly, when we see, నదులలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. when you pass through the rivers, they shall not overflow thee. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you pass through the water rivers, they shall not overflow thee. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you pass through the rivers, they shall not overflow ఈ thee. యొక్క నదులు దేనిని బయలుపరుచున్నవి? What does it reveal, these rivers? నది అని అక్కడ ఏకవచనం చెప్పబడలేదు. It is not told in singular, నదులలో బడి వెళ్ళినప్పుడు it is told in plural, that is rivers. నదులు అని చెప్పినప్పుడు శ్రమలని శోధనలకి సాదృశ్యముగా ఉన్నవి. Here also it reveals the trials and tribulations, temptations. కనుక శ్రమలు శోధనలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you are undergoing all your trials and tribulations, they will not overflow thee. ఇశ్రాయేలీల వారికి జీవితంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత When the Israelites, they crossed over the Red Sea, అక్కడ మోషే తన యొక్క చెయ్యి ఎత్తి కర్రను ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు అది రెండు పాయలుగా చీలినది. when he stretched his staff towards the Red Sea, it got divided. వారందరూ ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. Then they all went through a dried land. అలాగే వారు యోర్దాను యొక్క నదిని దాటవలసిన సందర్భం ఏర్పడినది. There was an occasion when they had to cross the river Jordan also. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయమునకు వచ్చినట్లయితే When we come to Joshua 3rd chapter, అక్కడ వారు యోర్దాను దాటేటప్పుడు 13వ వాక్యం నుండి చదువుకుందాం. Joshua 3:13 onwards. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతా నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుది ముట్టుట వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును ఆరిన నేల మీద దాటి ఉన్నారు. Here we can see that Israelites people, they went through the dried land of the Red Sea. ఇక్కడ యోర్దానును వారు దాటేటప్పుడు కూడా వారు ఆరిన నేల మీద దాటి ఉన్నారు. Even in the Jordan river also they went through the dried land. ఇక నది అని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తానే ఉంటున్నవి నదులు. The river means it's always with waters, flooding with water. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణ, పెన్న ఇవన్నీ కూడా వర్షాకాలములో వర్షములు పడినప్పుడే నీళ్లు ప్రవహించును. Even here in the Andhra Pradesh we have the rivers like Godavari, Krishna and Penna, and only during the rainy season they are flooded with water. కానీ ఇక్కడ యోర్దాను యొక్క నదిని చూచినప్పుడు అది ఎల్లప్పుడూ కూడా ప్రవహించేటువంటి ఒక అనుభవం అంటున్నది. But the Jordan river, it's always flooded with water. అప్పుడు ఇశ్రాయేలీలు కానాను యొక్క దేశమును వారు స్వాధీనము చేసుకోవాలంటే యోర్దాను యొక్క నదిని కూడా వీరు దాటాలి. Then when the Israelites were going towards Canaan to inherit it, they have to cross the Jordan river also. అప్పుడు యోర్దాను దాటేటప్పుడు నీళ్లు పైనుండి కిందికి ప్రవహిస్తానే ఉన్నవి. When they were to cross the Jordan river, the river is full of water. అప్పుడు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వారు కూడా మోయిచే బయలుదేరారు. Then all the priests, they took the ark of God and they were going ahead of the every అప్పుడు యాజకులు నిబంధన మందసమును తీసుకొని ఆ యోర్దాను యొక్క నీళ్లలో
వారు పాదముల మోపిన వెంటనే నీళ్ల ప్రవాహం ఆగిపోయినది. Then when all the priests bearing the ark of the covenant before the people, when their feet touched the waters of Jordan, the water fully got heaped up. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you pass through the water, it will not ఆ overflow thee. నదులు అని చెప్పినప్పుడు అవి శ్రమలకి శోధనలకి సాదృశ్యముగా ఉన్నవి. The rivers means it shows the sufferings and tribulations. యోర్దాను యొక్క నది వారు దాటాలి. They have to cross the river Jordan. యోర్దాన్ అనగా అది కూడా శ్రమలకి సాదృశ్యముగా ఉన్నవి. Jordan means it's a great suffering. అప్పుడు యోర్దాను వారు దాటాలంటే ఆ నీళ్లు ఆగిపోవాలి. Then if they have to cross over Jordan, then the water has to get stopped. ఎప్పుడు ఆ నీళ్లు ఆగిపోయినవి Then it will get stopped. యాజకులు పాదమందులో మోపినప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచినవి. When the feet of the priest touch the waters, then it will stop. అనగా ఇది దేనిని బయలుపరుచున్నది? This means, what does it show? శోధనలు, శ్రమలు, కష్టముల సమయములు, దైవ సేవకుల యొక్క విజ్ఞాపనలు, ప్రార్థనల ద్వారా మనకు ఒక విడుదల ఉన్నది. In all our trials and temptations and tribulations, through the prayers of the servants of God, we will get a relief. ఈ ఉదయకాల సమయంలో మనలో అనేక మందికి శోధనలు, శ్రమలు, ఇరుకులు ఉన్నవి. In this morning time, many of us are full of problems, trials and వీటన్నిటిలో మనము దాటిపోవాలంటే if we have to cross all our problems, మన పైన ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థన మనకు అవసరమైంటున్నది. we need the prayers of our saints. వారి యొక్క ప్రార్థనలో విజ్ఞాపన ద్వారా మనకు ఒక విడుదల ఉన్నది. All their prayers and supplications, in that there is a relief. ఆ నీళ్లు ప్రవహించే స్థలములో మీరు పాదము మోపినప్పుడు నీళ్ల ప్రవాహం ఆగిపోయినది. In the same waters, when the priest's feet touched, then the water stopped. అందువల్ల వారికి ప్రార్థన సహాయము ద్వారా మనకు ఒక విడుదల ఉన్నది. Through the prayer help, then we have a great దేవుని సొత్తుగా మార్చబడిన వారు ఎటువంటి శ్రమలలో, శోధనలో, పోరాటములో వెళ్ళినా సరే పరిశుద్ధుల యొక్క ప్రార్థన, యాజకుల యొక్క ప్రార్థన ద్వారా వారికి ఒక విడుదల ఉన్నది. All those who are called as his own, when they have the prayers of the saints of God, then they have a great freedom and relief. అందువల్ల దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు నదుల్లో బడి వెళ్ళినా అది నీ మీద పొర్లి పారవు. That's why the word of God is encouraging us that even if you go through the waters, then it will all. మూడవదిగా మనం చూసినట్లయితే, thirdly, when we see, నీవు అగ్ని మధ్య నడిచినా సరే జ్వాలలు నిన్ను కాల్చవు. even if you go through the fire, then it will not burn thee. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. When you walk through the fire, then it will not burn thee. నీవు కాలిపోవు. You will not get burned. అగ్ని మధ్య నడిచినప్పుడు అనగా ఇది దేనిని బయలుపరుచున్నది? And walking through the fire, that is, what does it mean? మన యొక్క జీవితంలో అగ్ని లాంటి శోధనలు, శ్రమలు, పోరాటాల్లో మనం వెళ్ళవలసిన సందర్భం ఉంటుంది. In our life, there may be times when we have to undergo many fiery trials and temptations and మన tribulations. భక్తికి మించినటువంటి శోధన, శ్రమల మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. God may lead us something beyond our godly nature and capacity. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారు అగ్ని లాంటి శోధనలో వెళ్ళి ఉన్నారు. Even our forefathers, Shadrach, Meshach and Abednego, underwent that fiery trials. కనుక వారు ప్రతిమకు నమస్కారం చేయనని పలికి ఉన్నారు. But they pronounced that they will not bow down before the image. వారి యొక్క ప్రార్థనా జీవితానికి తగిన శోధన అక్కడ సంభవించినది. Oh, according to more than their prayer life, they faced a great temptation in ఆ their life. శోధనలో వారు జయం పొంది ఉన్నారు. They prevailed over that trial before రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదని చెప్పారు. They replied to the king that it is not necessary that we have to answer your question. మా దేవుడు సమర్థుడైన దేవుడు అంటున్నాడు. Our God is a mighty God. ఈ అగ్నిలో మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. He can save us from this fire. మా యొక్క దేవుడు అగ్ని దేవుడు అంటున్నాడు. He is a God of fires. కనుక మేము మాత్రము ప్రతిమకు నమస్కారం చేయము. We will never bow down before the image. అప్పుడు రాజు యొక్క కోపం అధికముగా మార్చబడినది. Then God, the anger of the king got burned. అగ్ని గుండం 7 రెట్లు అధికముగా మార్చబడినది. Then he put 7 times of fire. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. But God was there with them. వారిని
ముగ్గురిని అగ్నిగుండములో వేసి ఉన్నారు. But all the three were put in the fire. కానీ అగ్నిగుండములో నలుగురు వ్యక్తులు ఉంటున్నారు. But when the king looked at it, but there was 4 persons. అప్పుడు రాజు అడుగుతున్నారు, అగ్నిలో మీరు ఎంతమందిని వేసి ఉన్నారు? Then God, king inquired, how many people you have put in the fire? అయ్యా ముగ్గురు మాత్రమే మేము వేసి ఉన్నాము. Oh, only 3 people we put. కానీ నలుగురు వ్యక్తులను నేను చూస్తున్నాను. Then how come I see 4 people? ఈ నాలుగో వ్యక్తి ఎవరు? Who is that 4th person? ఆయన దేవదూతను పోలినవాడు. Oh, he is like an angel. ఆయన సర్వశక్తి గల దేవుడు. He is the mighty and great ఆయన God. షడ్రక మేషక అబేద్నెగో దేవుడు. He is the God of Shadrach, Meshach and Abednego. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. He is the creator God. ఆయన వారికి సహాయం చేసే దేవుడు. He is the one who is helping ప్రియమైన them. దేవునికి బిడ్డలారా, Oh, my dear people of God. అగ్ని గుండములో వారు వేయబడిన ఏ హాని వారికి జరగలేదు. Even though they were put in the fiery pot, but no harm came. దేవుని to them. వాక్యం ఏమని సెలవిస్తున్నది? What does the word of God say? నీవు నా సొత్తుగా ఉన్నట్లయితే If you are of mine, అగ్ని మధ్యలో వెళ్ళినా సరే జ్వాలలు నిన్ను కాల్చవు. even if you walk through the fire, it will not burn you. నీవు కాలిపోవు. You will not be burned. ఆ వాగ్దానము వాక్యము షడ్రక మేషక అబేద్నెగోలో నెరవేరినది. This promise got fulfilled in the life of Shadrach, Meshach and Abednego. అందువలన ప్రత్యక్ష గుడారమును తయారు చేసినప్పుడు That's why when God was preparing the tabernacle, దానిలో ఒక మందస్సమును వారు చేయాలి. they have to prepare one ark. అది తుమ్మకరతో చేయాలి. It has to be made of sittim wood. తుమ్మకరతో చేసేది బలిపీఠం మీద పెట్టాలి. Then it has to be kept over the altar. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. Then in that altar, throughout the day, the fire has to be burning. అప్పుడు ఆ మంటకి ఈ తుమ్మకర్ర కాలిపోయితే But this sittim wood may get burnt because of the fire. కానీ దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, But God told Moshe like this. ఆ మందసమును వెలుపల సైడు లోపల సైడు ఇత్తడి రేగుతో అది పొదిగింపబడాలి. Then God told him that he should make that ark with the brass. ఒక తుమ్మకర్ర అగ్ని ఎదుట అది దేనికి పని చేయలేదు. Yes, sittim wood, it will get burnt before the fire. అగ్ని ఎదుట బంగారము వెండి కరిగిపోతున్నది. But before the fire, even the gold and the other metals will get melted. తుమ్మకర్ర అయితే బూడిదగా మారిపోతున్నది. It will get into ashes, that sittim wood. కానీ ఆ తుమ్మకర్రతో చేయబడిన మందసం కాలిపోకుండా ఉండాలంటే లోపల వెలుపల ఇత్తడి రేగుతో పొదిగింపబడి ఉండాలి. If it should not get burnt, means then it has to be covered with a brass inside and outside. ఈ ఇత్తడి రేకు దేవుని కృపకి సాదృశ్యముగా ఉన్నది. This brass shows the grace of God. ఆ దేవుని కృపే ఈ దినాలలో మనకి కూడా తోడుగా ఉంటుంది. The same grace is there even with us too. దేవుని కృప మనకు లేనట్లయితే, If the grace of God is not there with us, మనము సాధారణమైన తుమ్మకర్ర వలె ఉన్నట్లయితే, we will also be like an ordinary sittim wood. మనము సాధారణమైన మనుషులుగా ఉన్నట్లయితే, If you are like an ordinary people, అగ్ని లాంటి శోధన మనకు కలిగినప్పుడు, when the fiery trials come in our life, అనేకమైన నిందల అవమానాలు మనకు వచ్చినప్పుడు, when we face the shames and trials, పలు విధమైన వ్యాధులు మనకు సంభవించినప్పుడు, when many sicknesses come in our life, అనేక మంది మనుషుల ద్వారా శోధనలో ఇబ్బందులు వచ్చినప్పుడు, when we get the problems through many peoples in our life, వాటన్నిటిని తట్టుకొని మనం నిలబడాలంటే మీకు నాకు దేవుని కృప ఉండాలి. if we have to stand against all those things, then we need the grace of God. ఆ దేవుని కృప లేనట్లయితే If we don't have that grace, ఎప్పుడో మనము తొట్టిల్లిపోయేవారము. we would have gone astray. ఎప్పుడో ఈ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళేవారము. We would have left this congregation and went to another congregation. ప్రియమైన దేవుని యొక్క జనులారా, My dear people of ఈ God, అగ్ని మధ్యలో వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. even if you walk through the fire, you will not be burned. కనుక అగ్ని లాంటి శోధనలో మనం వెళ్ళాలి. But we have to pass through the fiery మన trials. ముందు వెళ్ళిన వారందరూ మార్గములో వెళ్ళి
ఉన్నారు. All those who have gone ahead of us, they all have gone through the fiery trials. ఏమనే భక్తుడు కూడా ఆ మార్గములో వెళ్ళాడు. Even the Job, godly man, he also went through that. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. Oh, he doesn't know what way he is undergoing. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా కనబడుతూనే. After my trials, after he has trialed me, I will become like a precious gold. ప్రియమైన దేవునికి జనులారా, My dear people of God, అదే అనుభవము అపోస్తుడైన పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. the same experience Apostle Peter is writing in his epistles, 1 Peter 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. నశించిపోయే వెండి బంగారములకు అవి అగ్ని వలన శోధింపబడుచున్నవి. All the perishable silver and gold is being trialed by the fire. నశించిపోయే వెండి బంగారములకి అగ్ని వలన ఒక శోధన ఉన్నది. Even the gold and the silver, it has got to be trialed by the fire. అప్పుడు నీవు నేను ఆ వెండి కంటే బంగారము కంటే శ్రేష్టమైన వారము. But we are much precious than the gold and silver. మన యొక్క విశ్వాసము, మన యొక్క పరిశుద్ధమైన జీవితము వెండి కంటే బంగారము కంటే ధనము కంటే మనము శ్రేష్టమైన వారము. But our faith and the holy life, it is much more precious than the gold and the silver. అప్పుడు వెండికి బంగారానికి అగ్ని లాంటి శోధన ఉన్నట్లయితే, If that gold and the silver has that fiery trial, దానికంటే విశేషముగా కనబడుతున్న మనకు కూడా అగ్ని లాంటి శోధన ఉన్నది. then we, the one precious than the gold and silver, then we have a much precious trial. అప్పుడు అటువంటి అగ్ని మధ్య మనం నడిచినప్పుడు Then when we undergo that fiery ఆ trial, దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. God will be there with us. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు, The fire will not burn us. నీవు కాలిపోవు. We will not be burned. కారణం దేవునికి సొత్తు అయింటున్నావు. The reason is that we are of God. జగత్ పునాది వేయబడక మునుపు ప్రభుని నేర్పరచుకున్నాడు. Before the foundation of the earth, God has chosen and ప్రభు నిన్ను established. పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. He has called you by name. నీవు దేవుని సొత్తు అయింటున్నావు. You are God's. అందువల్ల ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. That's why God will be there with you. జలములలో లోబడి వెళ్ళినా ప్రభు నీకు సహాయంగా ఉంటున్నాడు. When you pass through the waters, God will be there with you. నదులలో లోబడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. When you go through the rivers, it will not overflow. అగ్ని మధ్య నీవు నడిచినా జ్వాల నిన్ను కాల్చవు. When you walk through the fire, it will not be burning ఇది you. యాకోబు యొక్క జీవితంలో జరిగిన ఒక సంభవం అంటున్నది. This is the thing which has happened in the life of Jacob. యాకోబు మోసగాడు అంటున్నాడు. He was a cunning and cheater. అతనిని కూడా అనేక మంది మోసపరిచారు. He has also cheated many people. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, My dear people of God. అటువంటి యొక్క జీవితమును దేవుడు మార్చి ఉన్నాడు. But like that life, God has changed. మోసగాడైన యాకోబుని దేవుడు చివరికి ఇశ్రాయేలుగా మార్చి ఉన్నాడు. Oh, the Jacob, the cheater, God has changed him and the ఒక Israelites. గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన మార్చబడి ఉన్నాడు. He has made him as a blessed man. ఈ దినాలలో మనము కూడా ఆశీర్వదింపబడిన జనులుగా మార్చబడాలి. In these days, we should also be changed as a blessed people. మన కుటుంబానికి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. We should be changed as people who are blessed for the people and the nation. పాత స్వభావం నుండి విడుదల పొంది క్రొత్త స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. We should be redeemed from the old nature and get into the new. మన యేసు త్వరలో రాబోతున్నాడు. Our Jesus is going to come very మీలో soon. ఎవరెవరు ఆయనకు సొత్తుగా కనబడుతున్నారు? How many of you are his own? మీలో ఎవరెవరిని దేవుడి పేరు పెట్టి పిలిచి ఉన్నాడు? Among you, how many are you are called by his name? మీలో ఎవరెవరైతే విమోచింపబడి ఉన్నారు? How many are redeemed by him? అటువంటి వారికి 3 రైట్స్ ఉన్నవి. All these, those people are having this precious blessing. జలములలో పడి వెళ్ళినా దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. Even if you pass through the waters, God will be there with you. నదులలో పడి వెళ్ళినా అవి వారి మీద పొర్లి పారవు. Even if you undergo the river, then it will not overflow. అగ్ని మధ్య నడిచిన జ్వాల నిన్ను కాల్చవు. Even if you walk through the fire, it will not burn you. ఈ శ్రేష్టమైన అనుభవములు దేవుడు మనకి కూడా సహాయం చేయనుగాక. May God help us that we may undergo all these precious experiences. జలములో బడి దాటినను నదులలో వెళ్ళినను, జలములో బడి దాటినను నదులలో వెళ్ళినను, అగ్ని జ్వాలలో
అగ్ని జ్వాలలోనే నడిచినాను పరమ ప్రభువే ఆదరించెను పరమ ప్రభువే ఆదరించెను ఆనందమే ఆనందమే సదాకాలం ఆనందమే 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 సదాకాలం ఆనందమే నేనమ్మిన వాని నిలుగును సమర్పించు నన్ను నేనమ్మిన వాని నిలుగును సమర్పించు నన్ను అంతము వరకు కాయుదునని వాగ్దానమున తీర్చితివి వాగ్దానమున తీర్చితివి ఆనందమే ఆనందమే సదాకాలం ఆనందమే 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 స్తోత్రం 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 స్తోత్రమయ్యా ప్రైజ్ ది లార్డ్ స్తోత్రమయ్యా హల్లెలూయా స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరుడా My dear brethren, మీలో ఎవరు ఆయన సొత్తుగా కనబడుతున్నారు how many of you seem to be as his own? మీలో ఎవరికి నమ్మకం ఉన్నది దేవుని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు How many of you have the assurance that God has called you by your name? దేవుని విమోచించి ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు How many of you believe that God has? నేను దేవునికి చెందిన వ్యక్తులను ఎంతమంది నమ్ముతున్నారు How many of you believe that you are of God? నిజముగా నీవు దేవునికి చెందిన వ్యక్తిగా ఉన్నట్లయితే If you are of God's, నీవు దేవుని సొత్తుగా ఉన్నట్లయితే if you are God's own, ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలిచినట్లయితే if you are called by నిజముగా God's ఈ name, 3 విషయాలలో దేవునికి జయమేవచ్చున్నాడు God, then in all these things God is going to give you a నీవు victory. జలములలో పడి వెళ్ళినా సరే దేవునికి తోడుగా ఉంటున్నాడు Even if you pass through the water, God will be there with you. నీవు నదులలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు Even if you pass through the river, it will not overflow. నీవు అగ్ని మధ్య నడిచినా అవి నిన్ను కాల్చవు Even if you walk through the fire, it will not కారణం burn you. ఏంటి What is the reason? నీవు దేవుని సొత్తు ఉంటున్నావు You are of God's. నీవు దేవుని సొత్తు ఉంటున్నావు You are God's word. దేవుని వల్ల నీవు మోసపడి ఉన్నావు You are ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు God has called you by your name. నేను దేవుని సొత్తులను ఎంతమంది చెప్పగలుగుతున్నారు How many of you can say that you are of నేను God? దేవుని సొత్తులను ఎంతమంది చెప్పగలుగుతున్నారు How many of you can assuredly say that you are of God? అటువంటి వారికి ఈ 3 కార్యాలలో జయం అనుగ్రహింపబోతున్నాడు So then God is going to give you the victory. అటువంటి వారికి ఈ 3 కార్యాలలో దేవుడు జయం అనుగ్రహింపబోతున్నాడు God is going to give you the victory over all. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఆనందమే ఆనందమే సదాకాలం ఆనందమే 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 సదాకాలం ఆనందమే 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 సదాకాలం ఆనందమే 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 సదాకాలం ఆనందమే హల్లెలూయా ఆనందమే సదాకాలం ఆనందమే హల్లెలూయా ఆనందమే సదాకాలం ఆనందమే ఆనందమే ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ గదలబా దిదిగదబగదబా ఇలబలబా సిదదదదదదదదదబా దిదిగదబా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్
ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం. పుష్పమ్మ గారని ఒక తల్లి బాగా సేవను, సాయంకాల కూటమును, ఈ వారములో ప్రార్థనలన్నీ ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరగా స్తోత్రించదము. స్తోత్ర. సండే స్కూల్ పిల్లలకి ఫస్ట్ టర్మ్ మెమరీ వర్స్ ఎగ్జామ్ జరపబడును. దీనికి టీచర్స్, పిల్లలందరూ కూడా సిద్ధపడండి. స్తోత్రించదము. స్తోత్ర. పరిశుద్ధపరచన రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర. ప్రేరేపణ కలిగిన వారు సిస్టర్ సైడ్ ఒకరు, బ్రదర్ సైడ్ ఒకరు, ఎవరన్నా శబ్దంగా ప్రార్థన చేయండి. ఆమె యొక్క పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం తండ్రి. మా యొక్క ఆరాధన మీరు ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రములు, తీసుకొచ్చిన జనులందరూ కొరకై స్తోత్రం ప్రభువా. పాటల ద్వారా, అభిషేకము ద్వారా, సాక్ష్యము ద్వారా, వర్తమానము ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచిన దయ కొరకై స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. యాకోబు యొక్క జీవితము ప్రారంభములో మోసకరముగా ఉన్నప్పటికీ తిరిగి ప్రభువా మీకు జగత్పునాది వేయబడకం మీ యొక్క కనికరము ద్వారా మీ కుమారుని ఏ విధంగా మీరు ఆస్వాదించి మీ సొత్తుగా మార్చి ఉన్నారు తండ్రి. నైనా నూతన మందిన కాలములో మమ్మల్ని కూడా మీకు కల్వారి రక్తము ద్వారా మీ సొత్తుగా మార్చిన దయ కొరకై స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. మీరు మా సొత్తుగా ప్రభువా మార్చి ఉన్నారు తండ్రి. మేము ప్రభువా పేరు పెట్టి పిలువబడి ఉన్నాము తండ్రి. మేము విమోచమైన జనులుగా కనబడుచున్నాం. పిలువబడిన వారికి, మీ సొత్తు ఉన్న వారికి, విమోచింపబడిన వారికి నిజముగా వారు జలముల లోబడి వెళ్ళినట్లయితే వారికి మీరు తోడుగా ఉండబోతున్నారు తండ్రి. వారు నదులు లోబడి వెళ్ళినప్పుడు ఏది కూడా వారి మీద పొర్లి పారవని మీరు మాట్లాడినా మీ యొక్క దైవ స్వరం కొరకై స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు అని చెప్పిన వాక్కు కొరకై స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయ కాల సమయములో ఎవరెవరైతే మీ సొత్తుగా కనబడుతున్నారో, మీ వలన విమోచింపబడి ఉన్నారు, ఎవరైతే పేరు పెట్టి పిలిచి ఉన్నారో వారికి ఈ 3 కార్యములలో సర్వ అధికారముగా ఉండి మీరు సహాయం చేయవచ్చున గొప్ప దైవము కొరగా స్తోత్రం చెల్లించిన ప్రభువా. అటువంటి యొక్క శ్రేష్టమైన అనుభవమును మా ఒక్కొక్కరికి ఇంకనూ కలుగజేసి మీ యొక్క మహిమల రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైందనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన